గ్రద్ద 70 సంవత్సరాలు బ్రతుకుతుంది అని చెప్తారు. 40 సంవత్సరముల తర్వాత ఇక గ్రద్దకి ఆహారం తీసుకోగలిగిన శక్తి ఉండదు. ఎందుకంటే ఎక్కడో ఆకాశంలోంచి లక్ష్యాన్ని చూసి అతివేగంగా కిందకొచ్చి కోడి పిల్లని తన్నుకుపోవడానికి అలవాటు పడిపోయినటువంటి గ్రద్ద యొక్క ముక్కు వంగిపోతుంది. పిల్లగా వంగిపోయిన కారణం చేత అది కోడి పిల్లని కొట్టి పట్టగలిగిన శక్తి పోతుంది. కాలి గోళ్ళు బాగా పెరిగిపోయి ఆ కాలి వేళ్లకి తను ముక్కుతో కొట్టినటువంటి కోడిని పట్టుకుని ఆకాశంలోకి పైకెత్తగలిగిన శక్తి పోతుంది. పోతే అది కొంత పైకెత్తి బరువుకి వదిలిపెట్టేస్తుంది. పాదాలకి గోళ్ళకి శక్తి పోతుంది. రెక్కలలో ఈకలు ఎక్కువైపోయి బరువు అయిపోయి ఆ రెక్కలు అస్తమానం విప్పలేక గుండెలకి దగ్గరగా ఉంచుకోవడంలో రెక్కలు వేడికి గుండెకు అంటుకుపోతాయి. అంటుకుపోయి రెక్కలు అల్లార్చడంలో తగినంత అల్లార్చక తగిన పథంలో వేగంతో ప్రయాణించలేదు. అప్పుడు గ్రద్ద తనకి తానుగా 5 నెలలు శిక్ష వేసుకుంటుందిట. 150 రోజులు నావి కావనుకుంటుంది. ఒక పర్వత శిఖరం మీదకి వెళ్ళిపోయి మొట్టమొదట తన ముక్కుని పర్వత శిఖరంలో ఒక పెద్ద శిలని చూసి దానికేసి కొట్టుకుంటుంది. అదే పనిగా కొట్టుకుంటే ముక్కు బద్దలైపోతుంది. బద్దలైపోయి దాన్ని కొడితే అరిగిపోయి ముక్కు మొదట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొద్ది ఆహారాన్ని దొరికిన దాన్ని తింటూ శరీరాన్ని నిలబెట్టుకుంటుంది. మళ్ళీ కొత్త ముక్కు బయలుదేరుతుంది, మళ్ళీ పుడుతుంది. గోరు పుట్టినట్టే మళ్ళీ ముక్కు బయలుదేరుతుంది. ముక్కు బయలుదేరి వచ్చిన తర్వాత చూసుకుంటుంది, ఆ కొత్త ముక్కు వచ్చింది, ఇప్పుడు నేను మళ్ళీ కోడిని కొట్టగలను చూస్తుంది. చూసి అది తర్వాత చేసే పని ఆ ముక్కు పెట్టి ఎంత బాధకైనా వచ్చి తన కాలి గోళ్ళని బద్దలు కొట్టేసి ముక్కు పట్టుకుని కాలి గోళ్ళు పీకేసుకుంటుంది. నిత్తురు ఓడిపోతుంది. ఓడిపోయినా మళ్ళీ కొత్త గోళ్ళు వస్తాయి. కొత్త గోళ్ళు వచ్చిన తర్వాత గోళ్ళకి అది పట్టుకోవాలన్న దాన్ని గట్టిగా పట్టుకునేటటువంటి శక్తి వస్తుంది. ఇప్పుడు కాలికి కొత్త గోళ్ళు వచ్చిన తర్వాత రెక్కలు విప్పి ఎత్తి పెట్టి కాలి గోళ్లతో ఈకలనన్నిటినీ కూడా రాయి చేసుకుంటుంది. గుండెలకి పట్టిన ఈకల్ని రాయి చేసుకుంటున్నప్పుడు గుండెకి గోళ్ళు చీల్చుకుని ఒక్కొక్కసారి రక్తస్రావం అవుతుంది, పెద్ద పెద్ద చారికలు పడతాయి, సహిస్తుంది. 150 రోజులు కష్టపడినటువంటి గ్రద్ద కొత్త గోళ్ళు, కొత్త ముక్కు, కొత్త రెక్కలతో జీవనాన్ని ప్రారంభిస్తుంది. ఇంకొక 30 సంవత్సరములు నిరాఘాటంగా బ్రతుకుతుంది. 70 ఏళ్ల తర్వాత స్వాభావికంగా శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. అంటే ఒకసారి బడలిపోయినటువంటి గ్రద్ద కొత్త జీవితం వైపుకి వెళ్ళాలి అంటే, ఏదైనా కష్టం వచ్చింది అంటే ఇక నేను ఆహారాన్ని పట్టుకోలేకపోతున్నానంటే బెంగ పెట్టుకు చచ్చిపోదు. ఒక గ్రద్ద అంత కష్టపడి కొత్త జీవితం వైపుకి మళ్ళీ మొలకలెత్తుతుంది. తనకి జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఊడ్చుకునేటటువంటి లక్షణం రావాలి.